యూరియా కోసం అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. రెయిన్బోవలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న వారికి నిరాశ మిగులుతుంది. గణపురం మండల కేంద్రంలో PACS కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. యూరియా కొరత సమస్య కొనసాగుతుంది. అక్కడక్కడ సరఫరా జరుగుతున్నా సరిపడ నిల్వలు అందుబాటులో లేక రైతుల అవసరం తీరడం లేదు. ఎరువుల దుకాణాలు, PACS కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లు, తోపులాటలు కొనసాగుతున్నాయి. యూరియా కోసం పడిగాపులు పడుతున్నా నిరాశ మిగులుతుంది. గణపురం మండల కేంద్రంలోని PACS వద్ద రైతులు యూరియా కోసం క్యూ లైన్లో గంటల తరబడి నిల్చోవలసిన పరిస్థితి నెలకొంది. రైతులు పెద్ద సంఖ్యలో రావడం, మరోవైపు యూరియా కొరతతో గందరగోళ పరిస్థితి నెలకొంది. క్యూలో గంటల కొద్దీ నిలబడాల్సి రావడం వల్ల సమయం, శ్రమ వృధా అవుతుందని, సరైన సమయంలో యూరియా అందకపోతే పంటల ఎదుగుదల, దిగుబడి తగ్గుతాయని రైతన్నులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు చేరుకున్నారు. యూరియా కోసం తోపులాటలు, వాగ్వాదాలు జరుగుతున్నాయి. నిన్న పొద్దుంతా వచ్చినాం, రేపత్త అయిపోయింది అన్నారు, కూసుండిపోయినాం. ఇవాళ పొద్దున వచ్చినాం, చెప్పుల లైన్లు అన్నారు, చెప్పుల లైన్లు పెట్టినాం. చెప్పుల లైన్లు పెట్టినాక గేట్ వేసిర్రు. అందరు లైన్ మొగోళ్ళు వచ్చి ఆడోళ్ళకి ఇచ్చినామన్నారు. 300 మంది ఆడోళ్ళకి ఇచ్చినామన్నారు. మమ్మల్ని ఇళ్ళకి వచ్చిండ్రు. మేము ఇక పొద్దుట సంది ముఖం గడకి వచ్చి ఇన్నే కూర్చున్నాం. మాకు 6 ఎకరాల భూమి ఉంటే ఒక్క బత్తి ఇయ్యాలి. ఆయిటి పోయిన సంది అగో నాటేసుకున్నాం. అట్టిగానే ఉన్నది. వాళ్ళు వచ్చిన వాళ్ళే వచ్చిర్రు. వాళ్ళకు దగ్గర ఫోన్లు చేసుకుంటారు, రప్పించుకుంటారు. వాళ్ళు రప్పించుకుంటారు, చిట్టీలు ఇచ్చుకుంటారు. చిట్టీలు అయిపోయినాయి అంటారు. ఇప్పుడు ఏదన్నా పని చేసుకుందామంటే పనికి పోవలేదు. ఇప్పుడు వారం రోజుల వాటి తిరుగుతున్నాం పిండి బత్తాలకు. రేపత్తాయి మాపత్తాయి అంటే ఏ ప్రభుత్వం చూసినా కూడా ఇబ్బంది అవుతుంది. మరి దీనిపై స్పందించాలని చెప్పి ఈ రైతులకు చూడండి. ఒకసారి ఉద్దరి నుంచి పడిగాపులు కాసి చెప్పులు లైన్ పెట్టినా కూడా ఒక బస్తా కూడా వెళ్ళని పరిస్థితి ఉన్నది రైతులకు. మరి ఆడవాళ్ళు, పిల్లలు, ముసలి వాళ్ళు అందరూ చదువుకున్నా కూడా అందరం కూడా ఇలా కష్టపడుతున్నాము. మరి దీనిపై కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు స్పందించి రైతులకు ఇటువంటి కొరత లేకుండా చేసి మరి రైతులను ఇబ్బంది పడకుండా చూడాలని కోరుకుంటున్నాము. మరోవైపు BRS నాయకులు అక్కడికి చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సరిపడా యూరియాను సరఫరా చేయడంలో విఫలమైందని ఆరోపిస్తున్నారు. వెంటనే రైతుల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు BRS నాయకులు. గణపురం మండలంలోని PACS సెంటర్ దగ్గర ఇక్కడ చాలా భారీగా రైతులు తరలి రావడం జరిగింది. యూరియా అనేది లేక చాలా అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే మనం ఏ పంట పండించినా గానీ దానికి ఇంత నైట్రోజన్ అనేది అందిస్తే, నత్రజన్ అందిస్తే పంట ఏపుగా వచ్చి మంచి పంట వచ్చే అవకాశం ఉంటది. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే యూరియా బస్తా ఒక్క లారీ వచ్చింది, మీరే చూస్తున్నారు. ఎంతమంది ఉన్నారో చూడండి, లైన్లు చూడండి. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉన్నదా మనకు? తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే సిచ్యువేషన్ ఉండేది. గదే చెప్పులు పెట్టి లైన్లలో పెట్టి రైతులు కొట్టుకునే పరిస్థితి వచ్చేది. 2014 ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో మన KCR గారు ముఖ్యమంత్రి అయినాక అసలు ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. ఇంతకుముందు ఒక సోదరుడు చెప్తాను, అన్న మనం ఎప్పుడైనా గిడికి వచ్చినామానే ఆటో అతనికి డబ్బులు ఇచ్చి నాకు 4 బస్తాలు తెమ్మంటే ఆటోలు వేసుకొని వచ్చేది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? మన పనులన్నీ మేము పనికి పోతే బతికేటోళ్ళు. నాకు 2 ఎకరాలు ఉన్నది, పని చేసుకుంటే నాకు 700 కూలి వస్తుంది, నా పెట్టుబడి వెళ్తుంది ఆ 2 ఎకరాలకు. అలాంటిది ఆ కూలి పోతుంది, ఇక్కడికి వచ్చి నిల్చుంటే బస్తా కూడా దొరికే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. PACS చైర్మన్ ఏం చేస్తున్నాడు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు. BRS పార్టీ తరఫున రైతులకు అండగా ఉంటాము. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క రైతుకు టోకెన్లు ఇవ్వాలి. మళ్ళీ వచ్చింది వాళ్ళ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు అయిపోగానే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇవ్వాలి. 1000 మంది రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు. అధికారులు అడుగుతానేమో ఒక లారీ వచ్చిందన్న మేమేం చేయాలి, ప్రభుత్వానికి చెప్తానే ఉన్నామని చెప్పి ఏవో గారు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి రైతులను దృష్టిలో పెట్టుకుని ఇండెంట్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండే. అధికారులు మరి నిమ్మకు నీరెత్తనటువంటి ఉండి వాళ్ళని మరి ఎవరు మేనేజ్ చేస్తా ఉన్నారో తెలియదు. కానీ వాళ్ళని మొత్తము పని చేయకుండా చేస్తూ ఒక్క రైతుకు 1 బస్తా ఇస్తా అని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ రైతులకు సరిపడా యూరియా అందియాలని చెప్పి మేము పేపర్లలో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం, మీడియా మిత్రులకు తెలియజేస్తూనే ఉన్నాం, ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. కానీ ప్రభుత్వం మీద మొద్దు మీద దునపోతు మీద వానబడ్డట్టుగా చేస్తా ఉన్నది. బాధ్యత గల వ్యవసాయ శాఖ మంత్రి అసలు యూరియా కోసం రైతులు లైన్ లో నిలబడలేరు. BRS పార్టీ కార్యకర్తలే లైన్ లో నిలబడి ఉద్యమం చేస్తా ఉన్నారు తప్ప కానీ రైతులు యూరియా కోసం నిలబడతారు అని చెప్పి అంటున్నాం. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు సొంత మండలం మంచి శ్రద్ధ కనుక ఉంటే ఇక్కడికి రండి. ఒక 2-3 లారీల యూరియా తెప్పించి ఇక్కడ ఉన్నటువంటి రైతులకైనా మీరు యూరియా అందించే ప్రయత్నం చేయండి. లేదు మీకు ఒక ఆలోచన ఉండాలి, మీకు సోయి లేక మాట్లాడుతా ఉన్నారు. గతంలో 2 సంవత్సరాలు కరోనా సమయంలో కూడా ఇంటింటికి యూరియా బత్తాలు అందించినటువంటి ప్రభుత్వం KCR గారి ప్రభుత్వం, BRS పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.